దేవుడు పరీక్షించిన తర్వాతే మనల్ని ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెడతాడు. పరీక్షించబడకుండా ఎవరు ఆశీర్వదించబడలా. పరీక్షించబడకుండా ఎవరు పై స్థానంలోకి వెళ్ళరు. మనం అందరం పై స్థానంలోకి వెళ్ళాలి అని అంటే దేవుడు మనకున్న పరిస్థితులలో పరీక్షిస్తాడు. ఆయన ఆ పరీక్షలో మనం ఓర్చుకోగలిగితే, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు తట్టుకోగలిగితే తప్పకుండా దేవుడు పై స్థానంలో ఉంచుతాడు. మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళాలి అని అంటే అతడు 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వాలి. పాస్ అయితేనే పై స్థానానికి వెళతాడు. అలాగే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదువుతాడు. ఆ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివిన తర్వాత అతనికి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు కూడా పాస్ అయితేనే అతడు డిగ్రీకి వెళ్తాడు, పై స్థానానికి వెళతాడు. డిగ్రీ 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ డిగ్రీ 3 సంవత్సరాలు కూడా చదివిన తర్వాత పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో పాస్ అయితేనే అతడు పీజీకి వెళతాడు. పై స్థానానికి వెళ్ళాలి అని అంటే తప్పకుండా మనం ఆలోచిస్తున్నాం, పరీక్షలుంటాయి. పరీక్షించబడకుండా ఎవరు పై స్థానానికి వెళ్ళరు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. అక్కడ దాకేందుకు ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అని అంటే, నేను డిగ్రీ చదువుకున్నాను, పీజీ చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఇవ్వండి అని అంటే ఎవరెవరో ఆ ఉద్యోగానికి, నువ్వు డిగ్రీ చదువుకున్నా, పీజీ చదువుకున్నా, ఉన్నతమైన చదువు చదువుకున్నా, ఉద్యోగం నీకు రావాలి అని అంటే దానికి ముందు ఏం పెడతారు? పరీక్ష పెడతారు. ఇలా మనం ఆలోచించినట్లయితే ఎవరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా, ఎవరు పై స్థానానికి వెళ్ళాలన్నా పరీక్షించబడిన తర్వాతే పై స్థానానికి వెళతారు. ఆమేన్. ఇంతకు మీ జీవితంలో మీకు కూడా ఎన్నో పరీక్షలు వచ్చి ఉంటాయి. నలిగిపోయి ఉంటారు, కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో వచ్చి ఉంటాయి. వాటన్నిటికీ తట్టుకొని ఆ పరీక్షలలో ఓర్చుకోగలిగితే ప్రియులారా, పై స్థానం నీదే. ఆమేన్. ఉన్నతమైన స్థానం నీదే. పరీక్షలలో ఓర్చుకోగలిగితే దేవుడు పరీక్షించిన తర్వాతే పై స్థానం ఇస్తాడు. చదువుకునే పిల్లలనే పై స్థానానికి పంపించాలంటే పరీక్షలు పెడుతున్నారు. మీరు గమనించినట్లయితే దైవ గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తీయొద్దులే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి, బానిసత్వము నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇంతలోకి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఆశ్చర్యకరముగా ప్రభు అన్నాడు, మీరు ఓరక నిలిచి చూడండి అన్నాడు. మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రమే 2 పాయలుగా చీలిపోయింది. ఆరిన నేల కనపడింది. లక్షల మంది ఇశ్రాయేలీలు ప్రజలు ఎర్ర సముద్రము నడుమ అవతలికి దాటిపోయారు. దాటిపోయిన తర్వాత వినండి, అందులో మోషే అక్క అయినటువంటి మిరియాము, మరికొంతమంది స్త్రీలు, అందులో ఆ కల్లారా ఎర్ర సముద్రం వారి కళ్ళ ఎదుట చీలిపోవటం చూసినటువంటి మనుషులందరూ దేవుడిని స్తుతించకుండా ఉండలేకపోయారు. దేవుడికి స్తోత్రం. బలముగా దేవుడిని స్తుతించడం ప్రారంభించారు. ఎంతగా స్తుతిస్తున్నారంటే, మా దేవుడు శౌర్యము కలిగిన వాడు, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినవాడు అని స్తుతించటం ప్రారంభించారు. మా దేవుడు మమ్మల్ని రక్షించి మా శత్రువులని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. మా దేవుడు శూర కార్యములు జరిగించగలిగిన మహోన్నతుడు ఆయన అని ఇలా ఎన్నో
వాళ్ళ అంతరంగంలో నుండి జరిగిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నాట్యం ఆడేవాళ్ళు నాట్యం ఆడుతున్నారట. స్త్రీలు బలముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇందాక మీరు ఆరాధించినట్టుగా. అవతలకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు మేలు కలిగినప్పుడే నన్ను స్తుతిస్తారా? ఒకవేళ వారి అవసరము తీరటానికి ఆమడ దూరం ఉన్నా, అనగా మేలు కలగకపోయినా నన్ను స్తుతించగలరా అని దేవునికి ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం. వినండి, దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నన్ను బలముగా స్తుతిస్తున్నారు కదా, కార్యము జరిగాక. కార్యము జరగపోయినా నన్ను స్తుతిస్తారా లేదా అని దేవుడు పరీక్షించటం కోసం సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. సహజంగా మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం? అబ్బా యేసు రక్తమే జయం. మేలు జరిగితే సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి స్తుతించి గణపరిచి పొలాల్లో చెబుతాం, మందిరంలో చెబుతాం, సంఘంలో చెబుతాం, తోటి విశ్వాసులకు చెబుతాం, బంధువులకు చెబుతాం. ఆ మధ్య సామ్రాజ్యం భర్త అనిలు వాళ్ళిద్దరూ ఇలా ఒక 3 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేస్తే, ఉపవాస ప్రార్థనలో ఆ ప్రార్థనలో ఉన్నారు. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళు అప్పటికే విడిపోయి ఉన్నారు. అప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది వారికి పిల్లలు లేక. నాకు బాగా గుర్తు. ఆ ప్రార్థనలో ఉన్న తర్వాత వాళ్ళు ఆ రోజు ప్రార్థనలో ఇద్దరూ సమాధాన పడ్డారు. ఇద్దరూ సమాధాన పడి ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ నెలలోనే అమ్మాయి గర్భవతి అయింది. దేవుడికి స్తోత్రం. నెల తప్పింది. దేవుడు ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయికి దేవుడు ఒక పాపనిచ్చాడు, శ్రేష్టమైన పాపనిచ్చాడు. ఎంత ఆశ్చర్యం! ఆ తర్వాత ఈ అనిలు, ఈ సామ్రాజ్యం వాళ్ళ కంచెర్లు వెళ్ళారు, బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చెబుతున్నారట, సామ్రాజ్యం కాదు అనిల్ చెబుతున్నాడు, ఈ సామ్రాజ్యం వల్ల మేనమా వాళ్ళు ఉన్నారు అక్కడ, కంచెర్లంతా సాటించి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. నాకు తెలిసి 1 సంవత్సరం ఏమో సారా దాక్కుండా ఉన్నాడు. నేను నిజమే కావాలి, ఇంకా మారతాడు, బాగున్నాడు అని అనుకున్నా. వినండి ప్రియులారా, బాగుపడిన తర్వాత దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము మనం. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిన తర్వాత మా దేవుడు మా పక్షాన వ్యాజ్యమాడి గొప్ప కార్యం చేశాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇప్పుడు దేవుడికి ఏమనిపించింది అని అంటే, మేలు జరిగితేనే స్తుతిస్తారా? ఒకవేళ మేలు అనేది మైలు దూరంలో కూడా కనపడకపోతే అప్పుడు కూడా నన్ను స్తుతిస్తారా అనే ఆలోచన దేవునికి వచ్చింది. ఆ క్రమంలో భాగంగా వినండి, వీళ్ళు 3 రోజులు నడిచారు ఇశ్రాయేలీలు. ఎక్కడి నుండి? ఎర్ర సముద్రం నుండి 3 రోజులు నడిచారు. నడుస్తున్న కొలది దప్పికవుతుంది, నడుస్తున్న కొలది ఓపిక నశించిపోతుంది. కనుమేరలో తాగటానికి ఏమైనా నీళ్లు దొరుకుతాయేమోనని చెప్పేసి ఆశతో నడుస్తున్నారు. కానీ దేవుడు మాత్రం వారి కళ్ళకి నీళ్లు కనపడనీయకుండా ఉంచాడు. ఎన్ని రోజులు నడిచారట? 3 రోజులు నడిచారట. ఇప్పుడు వినండి ప్రియులారా, ఎర్ర సముద్రం చీలినప్పుడు దేవుణ్ణి స్తుతించిన నోరే ఇప్పుడు సనగటం ప్రారంభించారు. ఇందాక ఇప్పుడు ఎంత సనుగుతున్నారంటే, మేము అనవసరంగా నీ మాట విని, మోషే నీ మాట విని నీ వెనకాలబడొచ్చాం. అసలు ఐగుప్తులోనే మాకు బాగుంది. ఐగుప్తులో కారకాయలు, కేరకాయలు, దోసకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్నీ దొరుకుతాయి మాకు. మేము అవసరమైతే వెనక్కి వెళ్ళిపోయినా, అక్కడ చచ్చిపోయినా బాగుండేదే. ఇక్కడ మమ్మల్ని అరణ్యములో చంపటానికి తీసుకొచ్చావా అని సనగటం ప్రారంభించారు. ఇందాకేమో స్తుతించారు, ఇప్పుడు నీళ్ళు దొరకపోయాక నాగరత్నక ఏం చేస్తున్నారు? ఒక రకంగా మీరు గమనించినట్లయితే రాళ్ళు పట్టుకున్నారు. రాళ్ళు పట్టుకొని మోషే మీద నువ్వే చేసావు తిప్పలే,
అని రాళ్లతో మోషే అనే దైవజనుడిని కొట్టడానికి వచ్చారు. అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. వినండి ప్రియులారా, ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఇంతలోకి వారు అలా సనుగుతూ ఉండగానే స్తుతించిన నోరే దేవుడి మీద అలిగి సనుగుతూ ఉండగా, సేవకుడి మీద అలిగి సనుగుతూ ఉండగా, ఇంతలోకి జరిగిన విషయం ఏంటంటే, అల్లంత దూరంలో వినండి ఒక చెరువు కనపడింది. దేవుడికి స్తోత్రం. అబ్బా, 3 రోజుల నుంచి నీళ్ళు లేకోకుండా ఒక్కసారిగా తాగటానికి నీళ్లు అల్లంత దూరంలో కనపడితే ఒక సరస్సు కనపడింది. 3 రోజుల నుంచి అంగిలి కంటుకుపోయిన నోటి మీదకి నీళ్లు పడుతున్నాయి అని అర్థమయ్యి ఆ నీళ్లు వినండి సంతోషంతో వెళ్ళారు. ఆ దోషట్లో అందరూ త్వరగా వెళ్ళి ఆ నీటిలో దోషడు పెట్టి నీళ్లు పైకి తీసుకొని తాగితే అవి భయంకరమైన చేదులు. ఇప్పుడు ప్రియులారా, మోషే మీద పళ్ళు కొరకటం ప్రారంభించారు. ఇందాక స్తుతించిన వారే ఇప్పుడు మోషే మీద, దేవుడి మీద విసుక్కోవటం ప్రారంభించారు, సనుకోవటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఒక కొమ్మను నరుకు, ఆ కొమ్మను తీసుకొని ఆ చేదు నీళ్ళల్లో వేసేయి అని దేవుడు మాట్లాడగా, అప్పుడు ఒక కొమ్మని నరికించి ఆ కొమ్మ తీసుకొచ్చి ఆ చేదు నీళ్ళల్లో వేయగా మారా నీళ్లు మధురమైపోయినాయి. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమని అంటే, వీళ్ళని నేను పరీక్షించాను అన్నాడు. ఒకసారి చదువుకుందాం చూడండి ఆ మాటని పరిశుద్ధ దైవ గ్రంథములో. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడట? ఇప్పుడు వినండి, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టబోయే ముందు దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్ష వచ్చినప్పుడు సనుక్కోవద్దు. శ్రమల ద్వారా పరీక్షిస్తాడు, శోధనల ద్వారా పరీక్షిస్తాడు. అర్థం కాని శోధనలు మన కుటుంబంలో దేవుడే అవకాశం ఇచ్చి పరీక్షించే అవకాశం ఉంది. పరీక్షించినప్పుడట మనం ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. పరీక్షలో పాస్ అవ్వటం అంటే ఏంటి అసలు? అందరేమో సనుక్కున్నారు. బాధ వచ్చినప్పుడు మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అసలు వాస్తవాలు ఏమనాలి? అయ్యా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడివి, అవసరమైతే ఈ భూమిని చీల్చి మాకు నీళ్లు ఇవ్వగలవు అనాలా వద్దా? మరి ఏమన్నారు? అంటే వీళ్ళు మాత్రం ప్రార్థన అయితే చేయరు, కానీ దైవ కార్యం మాత్రం వీళ్ళకి జరగాలి. చాలామంది వారికి వస్తున్న సమస్యలలో పరీక్షించబడుతున్నప్పుడు ప్రార్థన చేయరు, కానీ చివరికి దేవుడి మీద అలిగే ప్రమాదం ఉంది, దేవుడి మీద సనుక్కునే ప్రమాదం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, 10వ తరగతి పరీక్ష పాస్ అయితేనే ఆ తర్వాత పై స్థాయికి ఆ పిల్లోడు వెళ్తాడు. మనం పరీక్షించకుండా ప్రయోజకులం కాలేము. పై స్థాయికి వెళ్ళాలి అని అంటే దేవుడు మనల్ని పరీక్షించాలి. ఇక్కడ మోషేని, ఇశ్రాయేలీయులని దేవుడు పరీక్షిస్తే పరీక్షలో ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడ్డాడు, కానీ మిగతా వాళ్ళందరూ సనుక్కున్నారు. ప్రియులారా, మీకు ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా అది పరీక్ష ఏమో అనుకోవాలి. ఈ పరీక్షను కనుక నేను తట్టుకుంటే ఆ తర్వాత పై స్థానం నాదే అని ఆశపడాలి. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను మీకు. ఇశ్రాయేలుని దేవుడు పరీక్షించాడు. ఆశీర్వదించే ముందు, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి పంపించే ముందు, పరమకానానికి పంపించే ముందు దేవుడు వారిని పరీక్షించాడు. పరీక్షించబడిన తర్వాతే
మనం పై స్థాయిలోకి వెళతామనే విషయాన్ని పదే పదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సందర్భంలో మీరు గమనించినట్లయితే అబ్రహాముని 75 సంవత్సరాల వయసులో దేవుడే పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అన్య జనులలో నుండి పిలుచుకున్నాడు, కల్దీల ప్రాంతంలో నుండి పిలుచుకున్నాడు దేవుడే. అబ్రహామా, నువ్వు నా మాట వింటే నేను చూపించే దేశానికి నువ్వు వెళితే అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను శపించిన వారిని శపిస్తా, నిన్ను దీవించిన వారిని దీవిస్తా, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. దేవుని వాగ్దానం తీసుకొని, దేవుని మాట తీసుకొని అబ్రహాము సరాసరి దేవుడు చూపించిన ప్రాంతానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, దేవుడు చెప్పిన స్థలంలో ఆగటమే. బయలుదేరారు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి అబ్రహాము వెళ్ళగలిగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులారు మీరు గమనించండి, దేవుడు వెళితే వెళ్ళమంటే వెళ్ళాడా, తనంతటికి తానే వెళ్ళాడా? దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో సమృద్ధిగా ఏమి దొరకాలి? అబ్రహాంకి ఆహారం దొరకాలి. కానీ జరిగిన విషయం ఏంటి అని అంటే, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాముకి ఆహారం దొరకలా, కరువు వచ్చిందట. దేవుడు చూపించిన ప్రాంతానికి అబ్రహాము వెళితే ఆశీర్వాదం రావాలా, కరువు రావాలా? ఆశీర్వాదం రావాలి కదా, కానీ కరువు వచ్చింది అబ్రహాముకి. ఇప్పుడు మీరు గమనించండి, అబ్రహాముని కరువులో పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ సందర్భంలో కూడా అబ్రహాము అసలు దేవుడే పంపించాడా నన్ను అని అనుమానం కూడా రాలేదు. కరువులో కూడా దేవుడు నాకు మాట ఇచ్చాడు, నన్ను పోషిస్తాడు, ఈ సమస్యలకు ఏదో ఒక రోజు పరిష్కారం ఇస్తాడు. పరీక్షిస్తూ ఉండగా, ఆకలి మంటతో ఉన్నప్పుడు పరీక్షిస్తూ ఉండగా, ఆ పరీక్షలో దేవుడి మీద అవిశ్వాసము రానిలేదు. అబ్రహాము చాలా విధాలుగా పరీక్షించబడ్డాడు. సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆహార విషయంలో కూడా పరీక్షించబడ్డాడు. ఓ సందర్భంలో ప్రియులరా, నేను సేవకి అప్పటికి అభిషేకం కాలేదు, సేవకి వెళ్ళలేదు. నా పరిస్థితి ఎట్టుంది అని అంటే, నేను మారుమనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, సేవకుడిని అయితే కాలేదు. ఒక యాక్సిడెంట్ ద్వారా దేవుడు నన్ను పాపానికి పరిగెడుతూ ఉంటే దేవుడే అడ్డు నిలబడి ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగించకుండా దేవుడు నా ఆటోకి, నేను వెళుతున్న ఆటోకి అడ్డు నిలబడి మరి ఆటో పడిపోవటానికి దేవుడే జ్ఞాపకం చేసుకొని, అందులో 20 మంది ఉంటే వాళ్ళకి ఎవరికి దెబ్బ తగలలేదు, కానీ నాకు ఒక్కడికే చెయ్యి ఇరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. అక్రమ సంబంధం కోసం వెళుతూ ఉండగా దేవుడు నన్ను కావాలనుకున్నాడు కనుక ఆ పాపంలో పడకుండా దేవుడు ఆపు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు నన్ను మార్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత, ఆత్మీయ జీవితంలో ఇదే ఊరిలో నన్ను చూసిన వారికి కొంతమందికి తెలుసు, పెద్దవారికి, ఇదే ఊరిలో నేను ప్రార్థనలో ఒక్కడనే ఇంట్లో ప్రార్థన చేసుకోవటం, ఒంటరిగా అటు ఇటు తిరగటం, ఎవరైనా రోగులు కనపడితే ఎవరన్నా కనికరం వచ్చి ప్రార్థన చేయటం జరిగింది. అలా చాలా సందర్భాలు అలా ప్రార్థన చేస్తూ ఉండగా చివరికి ఏం జరిగింది అని అంటే, నాకంటూ నా గురించి విజ్ఞాపన చేసే ఒక నాయకుడు నాకు లేడు. నా గురించి ప్రార్థన, నేను సేవకుడు కాలప్పటికీ. ఆ క్రమంలో భాగంగా ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఏమైంది అని అంటే, చివరికి మనస్థిమితం లేని పరిస్థితులకు వెళ్ళిపోయాను. నేను నెమ్మది లేని పరిస్థితులకు వెళ్ళిపోయాను. నన్ను చూసిన వారు చాలామంది ఉన్నారు. ఓ బాబాయ్ అయితే ఇలా మాట్లాడిన సందర్భం, ఆ బాబాయే కాదు ఇంకా చాలామంది మాట్లాడిన సందర్భం తెలియక ఏమని అంటే, అగో ఆ వెంక నరసింహ కొడుకి పిచ్చోడు అయిపోయిండు, నెమ్మది లేకుండా తిరుగుతుండు,
అసలు ఆ అబ్బాయి ఎవరితో పట్టించుకోడు, ఎవరితో మాట్లాడడం, ఒక రకంగా పిచ్చోడైపోయిండు అన్నట్టుగా జనానికి అలాంటి పరిస్థితి నన్ను చూస్తే అలా అనాలనిపించింది. నా స్థితి అలాగే ఉంది, నిజంగానే అలాగే ఉంది నా పరిస్థితి. మనస్థిమితం లేక ఒక పిచ్చోళ్ళలాగా తిరుగుతున్న పరిస్థితిలో అప్పుడు దేవుని మహాకృపను బట్టి మద్రాసులో ప్రార్థనలో ఉండటానికి వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో దేవునికి స్తోత్రం. అక్కడ ప్రార్థనలో ఉండటానికి వెళితే ప్రియులారా, దేవుడు నన్ను పరీక్షించడం ప్రారంభించాడు. మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. నేను చెప్పుల దగ్గర పండుకొని భక్తి నేర్చుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. నిజమండి ప్రియులారా, ఏడుస్తూ ప్రార్థనలో ఉన్నాను. ప్రభు నన్ను అంతగా నలిపాడు. ఒక సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మా శారీరక తల్లి మా ఆత్మీయ తల్లి నన్ను బాగా చూసుకునేది. కానీ ఒకరోజు ఆమె ఏం చేసింది అని అంటే, నేను ఉపవాసాలు ఉంటూ ఉండగా అక్కడికి వెళ్ళి ప్రార్థనలో ఒకరోజు మర్చిపోయింది నన్ను. భోజనం మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తున్నా, ఆ భోజనం పెట్టడం అమ్మగారు మర్చిపోయింది. అది ఆదివారం కనుక వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఒకసారి భోజనం పెట్టడం మర్చిపోయింది. నేనేమో అప్పుడు తెగించి అడగలేని పరిస్థితి. అప్పటికే నేను చాలా రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను. వినండి, ఆకలి అయ్యగారు వాళ్ళ ఇంటికి చిన్న గది ఉంటుంది, వంటగది. ఆ గదిలోకి వెళ్ళి తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళి గడేసుకొని, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, నాన్నవారు ఎవరు లేరు అక్కడ. భాష నాకు రాదు, కేవలం భక్తి నేర్చుకోవటానికి వెళ్ళాను. ఆ లోపలికి వెళ్ళి పెద్దగా ఏడిచానండి నేను. ఆ వంట రూమ్లోకి వెళ్ళిపోయి పెద్దగా అంత ఏడుపు వచ్చింది. ఒంటరిగా ఉన్నాను కదా, ఆకలి మంటకి తట్టుకోలేక ఏడిచాను నేను. దేవుడికి స్తోత్రం. మా ఆత్మీయ తల్లిదండ్రులు చూడలేదని కాదు, వాళ్ళు బాగా చూసుకున్నారు. కానీ మర్చిపోయిన సందర్భాన్ని బట్టి ప్రియులారా, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రభు అలా నలిపి నలగొట్టి పరీక్షించి అన్నిటిలో ఓర్చుకొని, మీరు నమ్మండి, ఎన్నో పరీక్షలు నాకు ఎదురైనాయి సేవకు వచ్చిన సంవత్సరానికే శారీరక తండ్రిని కోల్పోయిన సందర్భం. ఆ తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. దాంపత్య జీవితంలో పరీక్షించబడ్డాం, కుటుంబ పరంగా పరీక్షించబడ్డాం, నాతో పాటు తిరిగే వారి ద్వారా పరీక్షించబడ్డాను. ఇన్ని రకాలుగా పరీక్షించబడి ఏ రోజు ఎవరి మీదకి గొడవడటానికి కానీ, తిరుగుబాటు చేయటానికి కానీ, విరోధంగా స్పందించడానికి కానీ నా మనస్సాక్షి అంగీకరించగా కేవలం దేవునిలో ప్రార్థన మాత్రమే చేశాను. దేవుని స్తోత్రం. ఇలా ఇంతగా పరీక్షించబడ్డాను నేను. అలా పరీక్షించబడుతూ ఉండగా దేవుడి మహాకృపను బట్టి ఈరోజు మీరు నమ్మండి, ఎక్కడికన్నా వాక్య పరిచర్యకి వెళితే, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత కొంతమంది యవ్వనస్తులు, కొంతమంది సమస్యలో ఉన్నవారు వచ్చి, అయ్యా నువ్వు చెప్పిన మాటలు మమ్మల్ని ఆదరించినాయి, కృంగిన పరిస్థితిలో ఉన్న నాకు బలాన్ని చేకూర్చిని, చచ్చిపోదాం అనుకున్న నేను ఆ మనసు నుంచి బయటకు వచ్చానయ్యా అని కొన్ని సందర్భాల్లో వాక్య పరిచర్య చేస్తూ ఉన్న తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి దేవుడు ఇందుకే నన్ను పరీక్షించాడని నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. దేవుడు పరీక్షించకుండా ప్రభు మనల్ని వాడుకోలేరు. సంఘములో దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఏ చిన్న సమస్య నీకు వచ్చినా అది పరీక్ష అని నువ్వు గ్రహించాలి.
చివరికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా పరీక్ష ఎదురైంది నాకు. నా శారీరక తల్లి ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేయమంటుంది. ఆమె అంటుంది సేవ చేసుకుంటే పొలం పని కూడా చేయమంటుంది, సేవ చేసుకుంటే పొలం పండించమంటుంది. నా సమర్పణ ఏమో, నా పిలుపు నాకు తెలుసు బాగా. నా పిలుపు, నేను స్పష్టంగా దేవుడి చేత పిలువబడ్డానన్న సంగతి నాకు తెలుసు. చివరికి మా శారీరక తల్లికి ఇంట్లో చెప్పకుండా నేను గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి దేవుని పరిచర్యకి పూర్తిగా సమర్పించుకోవటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రియులారా, మీకు ఇంకో మాట చెప్తాను వినండి. మాకు మా శారీరక తల్లిదండ్రుల ద్వారా పొలం ఉంది, మా దాకా పొలం వచ్చింది. ఆ పొలం విషయంలో కూడా నేను పరీక్షించబడ్డాను. మిమ్మల్ని అందరినీ అట్లా సమర్పించమని నేను అంటలేదు. దేవుడు నన్ను పిలిచిన పిలుపులో భాగంగా దేవుడు నన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని, ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటి అని అంటే, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తి నువ్వు తీసుకోవద్దు అనే ప్రేరేపణ కలిగిన వాడనై, ఇప్పటికీ మీరు గమనించండి, పొలం ద్వారా వచ్చే కవులు కూడా నేను తీసుకోవట్లా. దేవుని స్తోత్రం. ప్రభువే పోషిస్తూ ఉన్నాడు. ఇంతగా పరీక్షించబడ్డాం. పరీక్షించబడిన తర్వాతే మనం పై స్థాయిలోకి వెళతాం. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇశ్రాయేలీయులని పరీక్షించిన తర్వాతే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్లు రప్పించాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడే వారికి తోడై ఉండి వారిని పరీక్షిస్తూనే ముందుకు నడిపించాడు. ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆశీర్వాదం కాళ్ళ దాకా వచ్చింది. కానీ ఎప్పుడు కాళ్ళదనుకుంటామో తెలుసా? ఆ ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి దేవుడు ముందే ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. మీరు బాగా గుర్తుంచుకోండి ఈ మాటని. ఆశీర్వదించటానికి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్ష నీకు పెట్టినప్పుడు అది పరీక్ష అని గుర్తించి ఆ పరీక్షలో జయం పొందితే, ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే, వినండి, ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదానికి నువ్వు అర్హురాలు. ఈరోజు చాలామంది ఆశీర్వాదము కాళ్ళ ముందు భక్తి చేస్తారు, చాలా ఓర్చుకుంటారు, చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా నిగ్రహ శక్తితో ఉంటారు, చాలా ప్రత్యేకమైనటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి అంత భక్తి చేసి చిన్న మాటలో పోగొట్టుకుంటారు. అంత భక్తి చేసి చిన్న సమస్యలో వారి ఓర్పును పోగొట్టుకుంటారు, వారి సహనాన్ని పోగొట్టుకుంటారు, వారి ప్రేమను సల్లార్చుకుంటారు. ఆ పరీక్షలో వీరు పాస్ అవ్వలేరు. అది గనక పాస్ అయితే ఆ తర్వాత ఏముంది? ఆకాశం నుంచి మన్నా ఉంది. ఆమేన్. మీకు వచ్చే సమస్యలు పరీక్ష అని గ్రహించాలి. మీకు వచ్చే శోధనలో అది పరీక్ష అని గ్రహించగలగాలి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ దైవ గ్రంథములో యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించాను. అందరూ నాతో పాటు చెప్పండి, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించాను. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుపోయే ముందు ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాడట. కొలిమి వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? కొలిమి బాధ అనిపించిద్దా, సంతోషం అనిపించిద్దా? కదా. అంటే
సమస్యలలో, బాధలలో ఒక కొలిమిలో నిన్ను వేసినట్టుగా వేస్తాడట. ఆ సమస్యలలో దేవుడు నిన్ను హెచ్చించడానికే ఆ కొలిమి. చాలా మంది తెలియక ఈ కొలిమి నాకెందుకు, ఈ సమస్య నాకెందుకు వచ్చింది, ఎవరికి లేని బాధలు నాకే రావాలా, ఎవరికి లేని సమస్యలు నాకే వస్తున్నాయి, ఎవరికి లేని నింద నా మీదకే వచ్చింది, నా ఇంటి మీదకే వచ్చింది. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు నిన్ను హెచ్చించటం కోసమే ఆ కొలిమి. మీరు ఆలోచించండి, గొడ్డలి, చెట్లు నరగటానికి గొడ్డలు తీసుకెళ్ళేటప్పుడు అది గనక మొద్దుబారు ఉందనుకోండి, సిలువం బట్టి ఉందనుకోండి, చెట్లు నరగలరా? నరకలేరు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఆ గొడ్డలి ఆ యజమానుని చేతిలో బలముగా వాడబడాలి అనంటే, ఆ చెట్టుని ఈజీగా తెంపేయాలంటే తప్పనిసరిగా ఈ సిలువం పట్టిన గొడ్డలని, లేకపోతే ఈ మొద్దు బారిన గొడ్డలని కొలిమిలో వేయాలి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు కాలుస్తారు గొడ్డలని కొలిమిలో? మీ అందరికి తెలుసు, మీ యజమానులందరూ పనులకు వెళ్ళేవాళ్ళు కనుక మీ అందరికీ తెలుసు, గొడ్డలని ఎంతవరకు కాలుస్తారు? సగం ఖాళీ కాలకుండా బయటికి తీస్తే దానికి పదును రాదు. మరి ఎలా కాలవాలి? నుప్పులు ఎలా ఉన్నాయో అలాగ మారిపోవాలి. నుప్పులలో ఉన్న రూపం దీంట్లోకి రావాలి. అలా ఎర్రగా నుప్పు కనుగులులాగా ఆ నల్లగా ఆ సిలువం పట్టినటువంటి గొడ్డలి అంతగా కాలాలి, నుప్పు రంగులోకి రావాలి. అప్పుడు అలా కాలిన తర్వాత దాన్ని తీసి మరల వెంటనే సానబట్టరు. ఈ లోపల దాని వేడి చల్లారక మునిపే ఇప్పుడు గొడ్డలు అడగవచ్చు, ఏమయ్యా ఇప్పుడు దాకా గాల్చావు నన్ను, మళ్ళీ సుత్తి దెబ్బలు ఎందుకు ఎత్తనావు, నేను తట్టుకోలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని అనొచ్చు గొడ్డలే, నోరుంటే. కానీ గొడ్డలు అలా అందో. ఈ లోపల అది అంతగా కాల్చబడిన తర్వాత, ఈ లోపల ఆ వేడి చల్లారక మునిపే, ఆ బాధ తీరక మునిపే, ఈ లోపల ఇద్దరు వచ్చి మలాటుతో, సుత్తి దెబ్బలతో బలముగా ఎబిడి దిబిడి ఆ వేడి చల్లారక మునిపే బాదుతారు. అలా బాదిన తర్వాత అప్పుడు దాన్ని నీళ్ళలో వేసి చల్లార్చి దానికి సానబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ గొడ్డలు తీసుకొని చెట్లు నరకటానికి వెళితే, వినండి ప్రియులారా, ముద్దుగా ఉన్న గొడ్డలు తీసుకెళ్ళి సాయంత్రం దాకా పని చేయలేడు, పట్టుమని 10 నిమిషాలు పని చేయలేడు. సానబెట్టినటువంటి, కాల్చబడినటువంటి, కొలిమిలో వేయబడినటువంటి గొడ్డలను తీసుకొని వెళితే సాయంత్రం కాదు, ఎన్ని రోజులైనా పని చేసిన అలుపు రాదు. దేవునికి స్తోత్రం. ఇంతకీ యజమానుడి చేతిలో ఆ గొడ్డలి బలముగా వాడబడాలి అని అంటే అది ఏం చేయాలి? కొలిమిలో కాల్చబడాలి. ఇప్పుడు దేవుని చేతిలో మీరు వాడబడాలంటే, మా సేవకులైనా మీరైనా దేవునికి ఉపయోగపడే ఒక పాత్రగా నువ్వు ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు తన పనిముట్టుగా నిన్ను చూసి సంతోషించాలి అని అంటే తప్పకుండా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? కొలిమిలో వేస్తాడు. చాలామందికి ఈ విషయం తెలీదు. నాకే వస్తున్నాయి ఈ బాధలు, నాకే వస్తున్నాయి ఈ సమస్యలు. కొలిమిలో వేస్తాడు దేవుడు. కొలిమిలో వేయబడిన తర్వాతే యజమానుడి చేతిలో అది బలముగా వాడబడిద్ది. చేప ఎప్పుడన్నా చూసారా? ఏసు రక్తమే. చేప ఎందుకు చూడలేదు? మన ఊరు బాగా తింటారు. రైట్. చేపకి ఏట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, మనం కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? వండుకోవాలంటే మంచిగా రుద్దాలి. ఒకవేళ దాన్ని రుద్దకుండా, సరిగా రుద్దకుండా, పొలుసులు పోయేదాకా రుద్దుతారా? మామూలుగా రుద్దుతారా? పాసిపోయేదాకా రుద్దుతారా? మామూలుగా రుద్దుతారా? వాసన పోయేదాకా రుద్దుతారా? మామూలుగా రుద్దుతారా? అరే,
కొంతమంది అయితే ఉప్పేసి రుద్దుతారు, మజ్జిగేసి రుద్దుతారు, ఇంకా అబ్బో ఎంత నీటికి చేస్తారో. యెహోషువ గారు కనుక ఆ చేపలు రుద్దితే తెల్లగా దగ 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 మెరిసిపోతాయి. దేవుడికి స్తోత్రం. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి రుద్దుతాడులే. వినండి ప్రియులారా, ఇప్పుడు నేను అంటున్నాను, ఆ చేపని అలా రుద్దితేనే ఆ కూర రుచిగా ఉంటుంది. రుద్దబడని చేప ఆడోళ్ళు చెప్పరేనమ్మా. రుద్దబడని చేప భయంకరమైన స్మెల్ రావటానికి కారణమైంది. రుద్దబడని చేప తినటానికి ఉపయోగపడదు. పొలుసులు పోకుండా వండిన చేప అది గనక తింటున్నప్పుడు పొలుసులు కనపడితే ఈడెవడు సరిగా రుద్దలేదు అని అక్కడే వదిలిపెడతాం. అది కనుక తింటున్నప్పుడు నీ శ్వాసన వస్తే దాన్ని అక్కడే వదిలిపెడతాం. కారణం ఏంటి అని అంటే అది సరిగా రుద్దలేదు. దేవుడు కూడా మిమ్మల్ని కొలిమిలో రుద్దుతాడు. దేవుడికి స్తోత్రం. పేతురుతో ఏమన్నాడు అని అంటే, నేను మనుషులను పట్టు జాలరని. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడట? ఆయన జాలరి, సేవకులు జాలర్లో, మీరేమో మనుషుల రూపంలో ఉన్న చేపలు. ఈ చేపలు దొరికినప్పుడు ఏం చేయాలి? రుద్దాలి. రుద్దకపోతే ఏసు రక్తమే చేయం, పైన రుద్దినా ఉపయోగం లేదు. అందుకే ఈ ఆల్ నైట్ ప్రేయరు. దేవుడికి స్తోత్రం. రుద్దటానికే ఈ ఆల్ నైట్ ప్రేయరు. మీరు నమ్మండి, దేవుడు మన గ్రామంలో అందరినీ బాగు చేయనుగాక, అందరినీ బాగు చేయనుగాక. బలిపెట్ట మీద ఉండి చెప్తున్నాను, అందరూ హృదయపూర్వకంగా చెప్పండి, మన గ్రామాన్ని దేవుడు బాగు చేయనుగాక, చేపను బాగు చేసినట్టు బాగు చేయనుగాక. ఆమేన్. రుద్దబడినటువంటి చేప రుచిగా ఉంటుంది. మనం అందరూ రుచిగా మారదాం మన గ్రామంలో. రుద్దబడకపోతే మీరు అనుకుంటున్నారు, నాకే వచ్చిన ఈ శ్రమలో అని అనుకుంటున్నారు కదా, నాకే వచ్చిన ఈ కష్టాలు అని అనుకుంటున్నారు కదా. మీరు గమనించండి, మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు, కొలిమిలో పరీక్షిస్తున్నాడు. ఓర్చుకుందాం, తట్టుకుందాం. సుత్తి దెబ్బలకి గొడ్డలు తట్టుకున్నట్టుగా కొలిమిలో ఎర్రటి వేడిమిలో గొడ్డలి తట్టుకున్నట్టుగా తట్టుకుందాం. తట్టుకుంటే పై స్థానం మనదే. ఇంకో చోట పేతురు రాసిన పత్రికలు అంటాడు, తీయొద్దు. అక్కడ ఏమంటాడు అని అంటే చాలా శ్రేష్టమైన మాట అంటాడు. నశించిపోవు సువర్ణము పేతురు అగ్ని పరీక్ష వలన అది మరింత శుద్ధిపరచబడిద్ది. దేవుడికి స్తోత్రం. బంగారాన్ని కొలుమిలో వేసిన కొలది నలుపు వద్ద ఎరుపు వచ్చిద్దా? కొలిమిలో వేస్తే దానికి మరింత మెరుగొచ్చిద్దా? కొలిమిలో వేయకుండానే మెరుగొచ్చిద్దా బంగారానికి? నువ్వు బంగారానివే, ఏసు రక్తమే చేయం. ఈ మధ్య లేనిపోంది ఫోనుల్లో నేను చినగోడను మాట్లాడుతున్నా. నేను అప్పుడప్పుడు బండి మీద వెళుతున్నా, బయటికి వెళుతున్నప్పుడు ఆ బంగారం అని అంటున్నారు. ఓరు నీ పిచ్చి దొంగల దోల. అసలు ఒక్క పరిశుద్ధమైన జీవితం ఆ వ్యక్తిలో లేదు. అన్ని భయంకరమైనటువంటి చెడు ప్రవర్తనే. కానీ ఈయన పెట్టిన పేరేంది? బంగారం. దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను వాక్యాన్ని బట్టి. నువ్వు నిజంగా బంగారం అయితే పరిశుద్ధంగా బ్రతకాలి. ఆమేన్. ఆ బంగారం ఏం చేయాలి? ఏం చేస్తాడు అని అంటే, నువ్వు బంగారం అవ్వాలి అని అంటే, శ్రేష్టమైన బంగారం అవ్వాలి అని అంటే, బంగారానికి మరింత మెరుగు రావాలి అని అంటే, బంగారాన్ని ఏం చేయాలి? కొలిమిలో వేయాలి. దేవుడు అందుకే మనల్ని కొలిమిలో వేస్తున్నాడు. మీకు వచ్చే పరీక్షలో మీరు ఓర్చుకోండి, ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఒక సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు మిగతా 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు, వాళ్ళు చేసిన సేవ ఒక ఎత్తు అయితే, పౌలయ్య గారు ఒక్కడే చేసిన సేవ మరొక ఎత్తు. అంత గొప్ప సేవ చేశాడు. ఒకరోజు ఈ పౌలయ్య గారు ఇలాగే ఒక చోట వాక్య పరిచర్య చేస్తూ ఉండగా
ఆ వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు పౌలయ్య గారి మీదగా బలంగా రాళ్ళు విసిరేశారు. మత పెద్దలు కొంతమంది పౌలయ్య గారిని హింసించడం ప్రారంభించారు. అలా హింసిస్తూ ఉండగా రాళ్ల దెబ్బలకి తలకా పగిలిపోయి, ఒళ్ళు చిట్లిపోయి, కాళ్ళు చేతులు విరిగినంత పని అయిపోయి రక్తపు మడుగులో కింద పడిపోయాడు. ఈ లోపల చచ్చిపోయాడు అనుకొని ఆ ఊరు వారు పౌలయ్య గారిని, కుక్క చచ్చిపోతే ఏం చేస్తారు, కాళ్ళకి తాడు కట్టి ఊరెలపల్లికి తీసుకెళ్ళినట్లుగా పౌలయ్య గారిని కాళ్ళకి తాడు కట్టి ఊరు వెలుపలకి తీసుకువెళ్ళి ఒక లోయలో వేశారు, చచ్చిపోయాడు అనుకొని. ప్రియులారా, ఆ లోయలో పడిపోయినటువంటి ఆ పౌలయ్య గారు కోమాలో ఉన్నాడు, చచ్చిపోయాడు అనుకుంటున్నారు వాళ్ళంతా. పొద్దున్నే పౌలయ్య గారికి మెలకువ వచ్చింది. దేవుడికి స్తోత్రం. కోమాలో నుంచి బయటకు వచ్చాడు. దేవుడు వాడుకోవాలని దేవుని చిత్తమై ఉంది కనుక పౌలయ్య గారిని దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం. వినండి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి అని అంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బ్రతికిస్తాడు. పౌలయ్య గారు ఆ కొలిమిలో నుంచి, ఆ లోయలో నుంచి పొద్దున్నే ఏంది ఎక్కడున్నాను అని ఆలోచిస్తే రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది. అమాంతంగా పైకి వచ్చాడు. వినండి ప్రియులారా, ఏ ఊర్లో అయితే పౌలయ్య గారిని రాళ్లతో కొట్టారో అదే ఊరు వెళ్ళి మరలా స్వార్థ పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొలిమిలో వేశాడండి పౌలయ్య గారిని. ఒక సందర్భంలో పౌలయ్య గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. లోకాన్ని దేవుని కొరకు నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నా దేవుని కొరకు దినదినము చనిపోతున్నాను. ఒక లిస్ట్ ఇచ్చాడు పౌలయ్య గారు పడినటువంటి కొలిమి లాంటి శ్రమల గురించి ఒక లిస్ట్ ఇచ్చాడు యేసయ్య. ఏంటా లిస్టు అని అంటే, ఒకటి దక్కు 40 కొరడా దెబ్బలు, 5 సార్లు కొట్టబడ్డాడట, 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడట, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడట, పలుమార్లు నదుల వలనైన ఆపదలలో, సముద్రముల వలనైన ఆపదలలో, వెనకాలన్న కపట సహోదరుల వలనైన ఆపదల్లో. పౌలయ్య గారికి కూడా ఉన్నారు కపట సహోదరులు ఆ కాలంలో. లిస్ట్ ఇచ్చాడు దేవుడు. కపట సహోదరుల వలనైన ఆపదలలో ఇట్లా భయంకరంగా కొలిమిలో పరీక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. పలుమార్లు ఓడ పగిలి ప్రయాణం చేస్తూ ఉండగా ఓడ పగిలి ఇక చావే అనుకున్న సమయంలో పరీక్షించబడ్డాడు. ఒక సందర్భంలో ఓడ మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఓడ పగిలిపోయిన సందర్భంలో పక్కనే ఒక దీవి ఉంటే ఆ దీవిలోకి వెళ్ళి అక్కడన్నా తలదాచుకుందాం అని వెళితే, వినండి ప్రియులరా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దీవిలో ఉన్నవారు పౌలయ్య గారిని తనతో పాటు ఉన్న ఖైదీలకి వాళ్ళు సేర తీసుకొని ఉపచారం చేశారు, పరిచర్య చేశారు. అప్పుడు బాగా చలిగా ఉన్నందువలన పౌలయ్య గారు ఏం చేశాడంటే, పెద్ద పుల్లల మోపు తీసుకొచ్చి ఆ పుల్లల మోపు అలా వేసి ఆ పుల్లల మోపుకి నిప్పంటించి చలిగాగుదాం అనుకొని పుల్లలకి నిప్పంటించాడు. ఇంతలోకి జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆ పుల్లలలో నుండి భయంకరమైన పాము వచ్చింది. ఆ పాము రాగా పౌలయ్య గారిని అమాంతంగా చేతి మీద కాటేసింది. వినండి, అక్కడ ఉన్నటువంటి దీవిలో ఉన్నవారు అనుకున్నారట, ఇతను చచ్చిపోతాడేమో ఇంకాసేపటికి, నొరగొచ్చిద్దేమో నోట్లో నుంచి, చెయ్యి వాసిద్దేమో, కాలు వాసిద్దేమో అని తీక్షణంగా చెప్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారంట ఇతనికి, వినండి, అక్కడ సముద్రంలో నుంచి ఇతను తప్పించుకొని వచ్చాడు కానీ న్యాయదేవత ఇతన్ని మరలా బ్రతకనివ్వలేదు. న్యాయదేవత ఇతనేదో పాపం చేశాడు, అందుకే న్యాయదేవత ఇప్పుడు పావుని పంపించాడు అని ఆ దీవిలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రియుల ఆశ్చర్యం ఏంటి అంటే, ఆ పాము కాటువేగా దాన్ని ఇదిలిచ్చి ఆ మంటలో వేశాడు. రోజు గడిచినా ఏమీ కాలేదు. దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా ఉన్నాడు. చెయ్యి వాయిలా, నోటి నుంచి నురుగురాలా. దైవ దర్శనంతో దేవుని పరిచర్య చేస్తుండగా దేవుని ప్రొటెక్షన్, దేవుని పనిలో అతన్ని వాడుకోవాలని దేవుడు అలా కార్యము చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇంతలోకి ఆ ఊరిలో ఒక అతనికి జ్వరం వచ్చిందంటే, ఆ జ్వరం వచ్చిన వ్యక్తికి ప్రార్థన చేయగా
ఆ వ్యక్తి బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఊరోళ్ళు అనుకుంటున్నారట, ఆ దీవిలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారట, ఇతను మనము న్యాయదేవత ఇతను ఏదో పాపం చేశాడు, న్యాయదేవత ఇతన్ని పాము రూపంలో చంపబోయింది అని అనుకున్నాము. కాదు కాదు, ఇతను దేవుని దూత అంటున్నారట. దేవునికి స్తోత్రం. అరే ఇలా పరీక్షించబడ్డాడండి. ఇంతగా పరీక్షించబడిన తర్వాత పౌలయ్య గారు ఒక మాట అంటాడు. ఏమని అంటే, యేసయ్య మిగిలిచ్చిన శ్రమలో నేను అనుభవించాను. అబ్బా, దమ్ము కావాలి ఆ మాట అంటానికి. ఏంది యేసయ్య మిగిల్చిన శ్రమలో నేను అనుభవించాను. శ్రమలలో గుండా పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు, పరీక్షించబడ్డాడు, అనుక్షణం పరీక్షించబడ్డాడు. భక్తులకు కూడా పరీక్షలు వచ్చినాయి. ఆ పరీక్షలు అయిపోయిన తర్వాత ఖైదీలుగా, వినండి, జైల్లో ఉన్న సందర్భాల్లో, ఓడల్లో ఉన్న సందర్భాల్లో, సముద్రం మీద ప్రయాణాలు చేస్తున్న సందర్భాల్లో ఎన్నో పరీక్షలు ఎదురైతే ఆ తర్వాత ముసలివాడైన తర్వాత ఇక ప్రభువు చెప్పాడు, ఇంకా నీ పని అయిపోయింది, నా కోసం మంచి పోరాడావు, చాలు నాన్న, నేను అనుకున్న పరిచర్య నువ్వు చేసావు. ఎంతగా చేసావంటే ఎన్ని రకాలుగా నిన్ను పరీక్షించిన ఆ పరీక్షలో నువ్వు ఓర్చుకున్నావు అని ప్రభువు చెప్పి, ఇక సర్దుకో, వచ్చేయి పరలోకం అని అంటే, చివరిగా పౌలయ్య గారు చెప్పిన మాట ఏంటి అని అంటే, మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించాను. విశ్వాసము ఎన్ని పరీక్షలు వచ్చినా ఏం కాపాడుకున్నాడట? విశ్వాసం కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ కిరీటం పొందటానికి, ఆ ఉన్నతమైన స్థితికి ఎదగటానికి, దేవుని చేత మెప్పు పొందటానికి, దేవుని చేత సింహాసనాన్ని అధిష్ఠించటానికి, దేవుని చేత కిరీటం పొందటానికి ఎన్నో పరీక్షలు ఎదురైనాయి పౌలయ్య గారికి. మీకు మరలా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని పరీక్షించేది ఎందుకంటే మిమ్మల్ని కూడా కిరీటం ఇవ్వటానికే, హెచ్చించటానికే. చిన్నదానికి కూడా ఓర్చుకోపోతుంటారే, చిన్నదానికి కూడా బయటపడుతుంటారే. పరీక్ష అని ఎందుకు అనుకోవు నువ్వు? మీరు మరలా చెప్తున్నాను నేను మీకు, దేవుడు ఆశీర్వదించబోయే ముందు దేవుడు పరీక్షిస్తాడు. ఇక రేపు ఆశీర్వాదిద్దాం అని అనుకుంటే ఈ లోపల దేవుడు నీ ముందు ఏదో పెడతాడు, నీకు ఇష్టమైందే పెడతాడు. తింటావా లేదా అని. రేపు ఆశీర్వాదిద్దాం అనుకుంటున్నాడు ఆయన మనసులో, నీకు ఏది ఇష్టమో దాన్ని నీ ముందు పెడతాడు. అప్పుడు దాకా భక్తి చేసి రేపు ఆశీర్వాదం వచ్చిద్దనక ఈరోజు చాటును తప్పిపోతుంది. అవ్వ ఏం చేసింది? వినండి, ఆ పొందట చూడటానికి రమ్యంగా, అందంగా కనపడిందట. ఒక రకంగా ఇష్టం అనిపించింది. ఏంటది? పండు. ఆమెకి ఇష్టం అనిపించిన పండు గురించి దేవుడు పరీక్ష పెట్టగా పరీక్షలో పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? నాకు తెలిసి సినిమా దగ్గర, చిన్న నాటిక దగ్గర ఫెయిల్ అవుతున్నారు. హల్లెలూయా. రేపు ఆశీర్వాదిస్తాను అనుకుంటున్నాడు ఆయన. ఈ లోపులోనే చిన్న పరీక్ష దేవుడు పెడితే ఆ పరీక్షలో నువ్వు 10th క్లాస్ పరీక్ష పాస్ అయితే అవతలికి వెళ్తాడా? పాస్ అవ్వకుండా అవతలికి వెళ్తాడా? పాస్ అయితేనే కదా దేవుడు కూడా పరీక్షిస్తాడు. అందుకే అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను, భూలోకం అనేది ఎట్లాంటిది అంటే చారుడు పాసిపట్టిన బండ. పాసిపట్టిన బండ మీద అట్లా నడవాలి. ఏదో జాగ్రత్తగా నడవకపోతే. ఈనాటి దినాలలో చాలా మంది క్రైస్తవులు, సేవకులు కూడా పడిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే జాగ్రత్తగా నడవటం చేతగా. జాగ్రత్త పడాలి. ఆమేన్. పరీక్షిస్తాడు దేవుడు, పరీక్షలో పడిపోకూడదు. మీకు ఒక్క మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా, టైం చాలా అయింది కనుక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దైవ గ్రంథంలో తీయొద్దులండి, చివరిగా ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. యోసేపు అనే యవనస్తుడు గురించి చాలాసార్లు మనం విన్నాం. యోసేపు అనే యవనస్తుడు ఐగుప్తు దేశానికి
ప్రధానమంత్రి అవ్వటానికి రాజు తర్వాత ఐగుప్తు దేశానికి రాజు అంతటి వాడు కాటానికి యోసేపుకి ఏమెదురైంది? ఇంతసేపు ఆలోచిస్తే యేసు రక్తమే చేయం. కోపూరు సంఘస్థులు అనుకో నేను కోపూరు సంఘస్థులు అంటే మామూలుగా ఉండకూడదు. యేసు రక్తమే చేయం కల్పన. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రైట్, ఏమనుకోవద్దు. అప్పుడప్పుడు మిమ్మల్ని బూస్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. వినండి, యోసేపుని దేవుడు హెచ్చించడానికి ముందు దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. ఎవరి దగ్గర పరీక్షించాడు? పోతీఫర్ యొక్క భార్య అనుక్షణం యోసేపుతో మాట్లాడుతుంది. యోసేపు రూపవంతుడని, సౌందర్యవంతుడని, యవన ప్రాయంలో ఉన్నటువంటి చక్కనివాడని యోసేపు మీద ఎవరు కన్నేశారు? పోతీఫరు భార్య కన్ను వేసింది. వినండి ప్రియులారా, నేను అంటున్నాను, వాస్తవానికి ఆమెని దేవుడే ఇతన్ని పరీక్షించడానికి అక్కడ పెట్టాడేమో. దేవునికి స్తోత్రం. ఎవరిని పరీక్షించడానికి? యోసేపుని పరీక్షించడానికి దేవుడే పెట్టాడేమో. పెడితే ప్రియులారా, ఆ పరీక్షలో యోసేపు ఏం చేశాడు అని అంటే, పాపానికి లోబడకుండా, దేవుని దృష్టికి ఇది ఘోరమైన దుష్కార్యం. మరి ప్రత్యేకంగా నీ భర్త, నా యజమానుడు, నాకు తండ్రి లాంటి వాడు, నా తండ్రికి నేను, నా యజమానుడికి నేను ఈ ఘోరమైన దుష్కార్యం చేయను, నువ్వు నన్ను చంపించినా పర్వాలేదు అని తన ముందుకి పాపం చేయటానికి అవకాశం వస్తే అక్కడ నుండి పరీక్షలో పాస్ అయ్యి, వినండి, పాస్ అయ్యి అక్కడ నుండి పారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే యోసేపుని దేవుడు ఐగుప్తు దేశానికే రాజు తర్వాత రాజు అంతటి వాణ్ణి చేశాడు. అంత ఆశీర్వాదం, అంత ఉన్నతమైన స్థితి రావటానికి యోసేపుని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పరీక్షించబడతావు. ఒంటరిగా ఎవరు లేనప్పుడు, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు దుష్టుడు శోధించే ప్రమాదం ఉంది. ఒకవేళ దేవుడే పరీక్షించే ప్రమాదం ఉంది. అందరిలో ఉన్నప్పుడు చేసే భక్తి వేరు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మనసు కలిగి ఉంటున్నామో, ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటున్నామో, ఎట్లాంటి భావ కలిగి ఉంటున్నామో అది అసలు మన నిజమైన స్థితి. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షించవచ్చు. ఎలా పరీక్షిస్తాడో చెప్తాను వినండి. నీకు ఇష్టమైన దానిని నీ ముందు తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు దాసు అనేది నవ్వుతాడు, యేసు రక్త విజయం. నీకు ఇష్టమైన దాన్నే దేవుడు నీ ముందు తీసుకొచ్చి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి. నిలబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రియులారా, మీరు ఎంత భక్తి చేస్తున్నారు, ఎంత ఆత్మీయంగా ఉంటున్నారు, ఇంతగా దేవునికి ఇష్టంగా ముందుకు నడవటానికి నడుము కట్టుకున్నారు. దేవునికి ఇష్టంగా ఉండటానికే మీరు ఈ స్థలానికి వచ్చారు. లేకపోతే ఇంట్లో పనుకునే వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి పూట ఏం పని మనకి? రాత్రిపూట ఇంతగా నిద్రకాసి పగలంతా పనికెళ్ళి మందిరంలోకి వచ్చి ఇలా రాత్రి ప్రార్థనలో గడపడానికి కారణం ఏంటి అని అంటే, మనం అందరం దేవునికి ఇష్టంగా ఉండాలనే మంచి మనసు ఉండబట్టే ఇంత రాత్రి వరకు మీరున్నారు. అంటే తప్పనిసరిగా మీరందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. కాకపోతే ఏంటి అని అంటే, దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చించటానికి, ఈ స్థానం నుంచి ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం ఏం చేస్తున్నాము అని అంటే, దబక్కన కోపం వచ్చి మాట్లాడకూడని మాట మాట్లాడుతున్నాం. ఎవరు లేరులే అని చెప్పేసి చూడకూడదు చూస్తున్నాం. రేపు ఇద్దాం అనుకున్నాడు, రేపు దీవిద్దాం అనుకున్నాడు. ఈ లోపల దేవుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో నువ్వు పాసు కాలా. అందుకే నువ్వు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే, నువ్వు పరీక్షలో పాస్ అవ్వవు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వకపోతే ఏం చేస్తారు? హల్లెలూయా, సరిగ్గా చెప్పట్లా. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే ఏం చేస్తారు? మళ్ళీ అదే క్లాసులో ఉంచుతారు.
చెప్పరే. మళ్ళీ ఇంకోసారి కూడా పరీక్ష పెడితే ఆ పరీక్షలో కూడా పాస్ అవ్వకపోతే మళ్ళీ అదే క్లాసు. ఇంకోసారి పరీక్ష పెడితే ఆ పరీక్షలో కూడా పాస్ అవ్వకపోతే మళ్ళీ అదే క్లాసు. జీవితాంతం అసలు ముందు ఈ పరీక్ష పాస్ అవ్వకపోతే చివరికి పరలోకం పోయిందాక అదే క్లాసు. యేసు రక్తమే జయం అంటే ఇక తరగతి మారం. దేవుడు మనల్ని హెచ్చించాలి. ఆమేన్. అందుకు దేవుని సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పరీక్షిస్తాడు. శ్రమలలో పరీక్షించినప్పుడు, నీ నమ్మకత్వాన్ని పరీక్షించినప్పుడు, ఆ పరీక్షలో నువ్వు తట్టుకొని నిలబడగలిగితే ఆశీర్వాదం నీదే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ కొలిమిలో ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే పై స్థానంలో ఉంటావు, కింది స్థానంలో ఉండవు నువ్వు. దేవుడు నమ్మకత్వాన్ని పరీక్షించాడు. ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడు. దేవుడు పరీక్షించడం కోసం అవి ఇచ్చాడు. జాగ్రత్తగా వాడండి, నమ్మకంగా వాడండి అని పరీక్షించడానికి ఆ తలాంతులు ఇస్తే అందులో ఒకడు ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు. దాని ద్వారా ఇంకొక తలాంతుని సంపాదించవలసిందని సంపాదించలా, సోమరోడై భూమిలో దాచిపెట్టి పని బాట లేని వాళ్ళగా అలా ఉండిపోయాడు. కానీ 5 తలాంతులు తీసుకున్నవాడేమో మరలా 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు మరలా 2 సంపాదించాడు. ఆ తర్వాత యజమానుడు వచ్చి ఇలా అడుగుతున్నాడు, అబ్బాయి నేను 5 తలాంతులు ఇచ్చా, ఏం చేశావు? 5కి 5 సంపాదించాను అయ్యా, ఇగో. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. వినండి, ఇప్పుడు అంటున్నాడు, ఈ 10 పట్టణముల మీద నీవు అధికారివిగా ఉండము. ఇప్పుడు అధికారం ఎట్టొచ్చింది? నమ్మకత్వాన్ని పరీక్షిస్తే వచ్చింది. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా 2 సంపాదించాడు. అబ్బా ఎన్ని సంపాదించావు నేను ఇచ్చినట్టుగా అని అంటే అని అంటాడు, 2కు 2 సంపాదించానయ్యా అన్నాడు. బాలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఈ 5 పట్టణాల మీద అధికారిగా ఉండము. మరి 1 తలాంతు తీసుకున్నవాడు దేవుని కోసం ఏ పని చేయాల? యేసు రక్తమే చేయం. దేవుడు అప్పగించిన పని ఏ పని చేయాల? మనలాగనే చూసుకుంటూ పోవటమే. హల్లెలూయా. ఇతను ఏం చేశాడు? నాకేం పట్టింది, యేసు రక్తమే చేయం చేసేవాళ్ళు. వినండి ప్రియులారా, ఆ ఒక్కడు ఏం చేశాడు అని అంటే దేవుని పరిచర్య చేతికొచ్చినా దాన్ని ఏం చేయాల? లెక్క చేయాల. నాకు వచ్చే ప్రతిఫలం ఏందనుకున్నాడు. కొంతమంది ఈ అయ్యగారికి మేలు చేస్తే మనకేం ప్రతిఫలం, ఈ అక్కాయికి మేలు చేస్తే మనకేం ప్రతిఫలం, ఆ తమ్ముడికి మేలు చేస్తే మనకేం ప్రతిఫలం? యేసు రక్తమే చేయం. హల్లెలూయా. దేవుని పిల్లలంగా మనం నిస్వార్థంగా ఉండాలి. దేవుడు ఇంకొక మాట చెప్తానేనండి, వాక్యం సెలవిస్తుంది, దేవుడట అంతరింద్రియాలని పరీక్షించే దేవుడు. అంతరంగాన్ని పరీక్షిస్తాడు ఆయన. నువ్వు హృదయంలో నువ్వేమనుకుంటున్నావో వినండి, ఆయన తప్పకుండా చూస్తున్న దేవుడు. మనుషులకు కనపడదు, కానీ నీ అంతరంగంలో ఏముందో దేవునికి సమస్తం కనపడుతుంది. అసలు నువ్వు హెచ్చించబడకపోవటానికి కారణం నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, మన జానయ్య గారు నాతో అన్నమాట ఏంటి అని అంటే, అయ్యగారు నేను ఈ వీడియోలు చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, దీన్ని మళ్ళీ షేర్ చేస్తున్నాను. నేను కారణం ఏంటో తెలుసు అయ్యగారు, ఒకే ఒక ఆలోచన, నేను ఇది దేవుని పని అని చేస్తున్నాను నిస్వార్థంగా, హృదయపూర్వకంగా, ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని మాట్లాడితే నాకు సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం. ఒకవేళ జానయ్య గారు ఆయనకి చెప్తే నాకేమొచ్చింది అని అనుకుంటే, వినండి ప్రియులారా, చాలామందికి సువార్త బయటికి వెళ్ళాలి. ఈరోజు నేను బయటికి వెళ్తే చాలామంది ఈ సత్యవాక్యాన్ని విని చాలామంది నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, అయ్యా మేము బలపడుతున్నాం, మేము భార్యాభర్తలు విడిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళం కట్టబడ్డాం, మా పరిస్థితి ఇది అయ్యారు. ఆ వాక్యం విన్న తర్వాత దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలన్న మనసు వచ్చింది. ఎట్లాంటి మాటలు అంటే నేను అంటున్నాను, నాకంటే ఎక్కువ ప్రతిఫలం ఎవరికి వచ్చింది? హల్లెలూయా. ప్రతిఫలం ఇక్కడ రాపోవచ్చు, పరలోకంలో తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆమేన్. మనసులో కల్మషం లేకుండా. అందుకే ప్రభు ఆదిమ సంఘము గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటి అని అంటే, వీరు నిష్కపటముగా వారు పరిచర్య ధర్మాన్ని
కొనసాగించారు. కపటము లేని వారిగా ఉన్నారట ఆదిమ సంఘం. అంత నిష్కపటంగా ఉండబట్టి దేవుని కార్యాలు జరిగినాయి ఆ రోజు. ఆమేన్. గనుక దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు. ఆమేన్. ఏది ఏమైనా దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ నాతో పాటు చెప్పండి, దేవుడు మనల్ని పై స్థానానికి తీసుకెళ్ళాలంటే దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్షలో మనం ఏం చేయాలి? పరీక్షలో పాస్ అవ్వాలి. పాస్ అయితే పై స్థానానికి వెళతాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.